మాకొక హిట్ కావాలరా ఇప్పుడు ఇదే పాట మన స్టార్ హీరోయిన్స్ అంతా మూకుమ్మడిగా పాడేసుకుంటున్నారు. కొంతమందేమో హిట్లు లేక కంబ్యాక్ కోసం చూస్తుంటే మరికొంతమందేమో హిట్ ఇచ్చి మరి గ్యాప్ తీసుకున్నారు. అలాంటి హీరోయిన్లంతా ఒకేసారి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కో బాధ. మరి వాళ్ళ బాధ ఏంటో చూద్దామా? 6 నెలల క్రితం వరకు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్నారు శ్రీలీల. కానీ ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారీమె. రవితేజ సినిమా సైన్ చేసినా షూట్ నెమ్మదిగా సాగుతోంది. ఈ మధ్య రవితేజకు సర్జరీ కావడంతో దానికి తగ్గట్టుగానే షూట్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీంతో పాటు ఉస్తాద్, రాబిన్హుడ్లో కూడా నటిస్తున్నారు శ్రీలీల. సమంత కూడా కంబ్యాక్ కోసం భారీగానే ట్రై చేస్తున్నారు. ఖుషి యావరేజ్ దగ్గరే ఆగిపోవడంతో తెలుగులో చాలా కాలంగా శామ్కు సరైన సక్సెస్ లేదు. పైగా ఈ మధ్య ఎక్కువగా వెబ్ సిరీస్లు చేస్తున్నారు శామ్. ఈ మధ్య సొంత ఇండస్ట్రీ తమిళంలో సినిమా సైన్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ కూడా చేస్తున్నారు సమాంత. రష్మిక మందనాకు హిట్స్ ఉన్నాయి, కానీ ఆడియన్స్తో గ్యాప్ వచ్చేస్తోంది. ఆ మధ్య యాక్సిడెంట్ కావడంతో కొన్ని రోజులుగా రెస్ట్ మోడ్లోకి వెళ్లిపోయారు రష్మిక. పుష్ప 2తో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు నేషనల్ క్రష్. మరోవైపు కృతి శెట్టి అంతే. వరుస డిజాస్టర్స్ మధ్య తన కెరియర్ మార్చే సినిమా కోసం వేచి చూస్తున్నారు బేబమ్మ. మిస్టర్ బచ్చన్తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన భాగ్యశ్రీ బోర్సే సైతం ఒక హిట్ కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తెన్ననూరి సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ కాంతాలోనూ నటిస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే. వీటితోనే కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు ఈ బ్యూటీ. విశ్వంభరతో త్రిష సైతం తన మార్కు చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అఖిల్ ఎక్కడ? ఏజెంట్ తరువాత ఏం ప్లాన్ చేస్తున్నారు? అంత సైలెంట్గా అక్కినేని వారసుడు ఏం చేస్తున్నట్టు? ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లవుతున్నా సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తూనే ఉన్నారు అఖిల్. అందుకే ఈసారి కాస్త లేట్ అయినా ప్లానింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలంటున్నారు. మరి దీనికోసం అయ్యగారు ఏం చేస్తున్నారు? అఖిల్ ప్లానింగ్ ఎలా ఉందో ఈ స్టోరీలో చూసేద్దాం. ఇండస్ట్రీకొచ్చి ఇన్నేళ్లైనా గజనీలా దండయాత్ర చేస్తున్నా బ్లాక్ బస్టర్ అనే పదం మాత్రం అఖిల్ చెవిన పడట్లేదు. క్లాస్, మాస్, రొమాన్స్ అన్నీ ట్రై చేసినా ఏదీ వర్కౌట్ కాలేదు. ఏజెంట్తో అఖిల్ మార్కెట్ మరింత డౌన్ అయిపోయింది. దీంతో ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ మారిపోతున్నాయి. ప్రస్తుతం 2 సినిమాలు ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు అక్కినేని వారసుడు. సుజిత్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసిన అనిల్ అనే కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్లో ఓ సినిమా చేయబోతున్నారు. పీరియాడిక్ ఫ్యాంటసీ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు ధీరా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రం మేకింగ్ విషయంలో రాజమౌళి సలహాలు తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం కోసమే బీస్ట్ మోడ్లోకి మారిపోతున్నారు అఖిల్. ఏజెంట్ ఫ్లాప్ అయినా, అఖిల్ ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేకపోయినా కథకు తగ్గట్లు భారీ బడ్జెట్తోనే ఈ చిత్రం రానుంది. దీంతో పాటు అన్నపూర్ణ బ్యానర్లో వినరో భాగ్యము విష్ణు కథా ఫేమ్ మురళీకిషోర్తోనూ ఓ సినిమాకు ఓకే చెప్పారు అఖిల్. డిసెంబర్ చివరి వారం నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. మొత్తానికి ఏదో ఒకటి చేసి ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నారు అఖిల్. చేస్తే వరుసగా సినిమాలు చేసేస్తారు, లేదంటే అస్సలు కనిపించరు. ఇదే సాయి పల్లవి స్టైల్. ఇప్పుడు కూడా అటు నువ్వే ఇటు నువ్వే అన్నట్టు అన్ని చోట్ల ఆమె కనిపిస్తున్నారు. కానీ ఇందులో చిన్న డేంజర్ కూడా ఉంది. ఒకేసారి ఇన్ని సినిమాలు చేస్తున్నా గ్యాప్ మాత్రం బాగా తీసుకుంటున్నారు ఈ బ్యూటీ. మరి ఈ గ్యాప్ ఆమె కెరీర్ని ఎలా మార్చబోతుంది? హ్యావ్ ఎ లుక్. ఆ మధ్య ఏడాది పాటు సినిమాలే చేయలేదు సాయి పల్లవి. దీంతో ఎందుకింత గ్యాప్ తీసుకున్నారో అని ఆందోళన పడ్డారు ఆమె ఫ్యాన్స్. ఇప్పుడేమో అస్సలు గ్యాపే లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాదు, హిందీ, తమిళంలోనూ సత్తా చూపిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీలోనూ జెండా పాతేస్తున్నారు న్యాచురల్ బ్యూటీ. తెలుగులో ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత చైతూతో ఆమె నటిస్తున్న 2వ సినిమా ఇది. మరోవైపు తమిళంలో శివకార్తికేయన్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా వస్తున్న అమరన్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఈ మధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు సాయి పల్లవి. అక్కడ ఇప్పటికే అమీర్ ఖాన్ కొడుకుతో ఓ సినిమా చేస్తున్న సాయి పల్లవి రణ్బీర్ కపూర్ రామాయణంలోనూ సీతమ్మ తల్లి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముంబైలోనే జరుగుతోంది. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దీనికి దర్శకుడు. వరుస సినిమాలు చేస్తున్నారు, కానీ ఏడాదికి ఒక్క సినిమా కూడా రావట్లేదు ఈ భామది. ఇక్కడే అసలు సమస్య. ఈ ఏడాది అమరన్ మాత్రమే వస్తోంది. వచ్చే ఏడాది తండేల్ తప్ప మరో సినిమా రావట్లేదు. 2026లో రామాయణ్ వస్తోంది. ఇలా ఏడాదికి ఒక్క సినిమాతో వస్తున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి గ్లామర్ షోకి దూరంగా ఉంటూ గ్లామర్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు సాయి పల్లవి.
బాలీవుడ్లో ఆ రెండు క్రేజీ ఫ్రాంచైజీసే. వాటి ముందు భాగాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేసేసాయి. మరి ఇప్పుడు అలాంటి సినిమాలకి సీక్వెల్స్ వస్తున్నాయి. అనుకోకుండా ఆ రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్లో రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. దాంతో ఈ రెండింటి మధ్య ఆసక్తికరమైన సమరానికి రంగం సిద్ధమైంది. మరి వీటిలో ఎవరిది పై చేయి? లెట్స్ వాచ్. బాలీవుడ్లో ఈ వీకెండ్ రెండు భారీ సినిమాలు రాబోతున్నాయి. దివాళీకి బాక్స్ ఆఫీస్ దగ్గర క్రాకర్స్ పేల్చడానికి రెండు సీక్వెల్స్ వస్తున్నాయి. వాటి మధ్య పోరు ఎంతో ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఒక్కరోజు గ్యాప్లో భూల్ భులయ్యా 3తో పాటు సింగం అగైన్ విడుదల కాబోతున్నాయి. ఈ రెండు ఫ్రాంచైజీలకి అద్దరిపోయే క్రేజ్ ఉంది. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న కాప్ యూనివర్స్ సింగం అగైన్ పై ముందు నుంచే చర్చ బాగా జరుగుతోంది. దానికి తోడు 5 నిమిషాల ట్రైలర్ విడుదల చేయడంతో ఆసక్తి కూడా మరింత పెరిగింది. రామాయణానికి ముడిపెడుతూ ఈ కథ రాసుకున్నారు రోహిత్ శెట్టి. ఈ కాప్ యూనివర్స్ లో అజయ్ దేవగన్తో పాటు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ కూడా నటిస్తున్నారు. నవంబర్ 1న విడుదల కానుంది సింగం అగైన్. దానికి ఒక్కరోజు ముందు భూల్ భులయ్యా 3 వస్తోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యా బాలన్, మాధురి దీక్షిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2 ఏళ్ల కిందటొచ్చిన పార్ట్ 2 బ్లాక్ బస్టర్ కావడంతో భూల్ భులయ్యా 3పై అంచనాలు బాగానే ఉన్నాయి. అక్టోబర్ 31న రాబోతోంది ఈ చిత్రం. ఈ రెండు సీక్వెల్స్లో ఏది నిలబడుతుందో చూడాలిక. అనుష్క కావాలని కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉన్నారా? రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయకూడదనేవేనా ఫిక్స్ అయ్యారా? అందుకే లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారా? మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి విజయం తరువాత కూడా సైలెంట్గా ఎందుకున్నారు? జేజమ్మ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అసలు సమస్య ఎక్కడుంది? ఆ డీటెయిల్స్ అన్నీ ఈ స్టోరీలో. కెరియర్ మొదటి నుంచి కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేస్తూ వచ్చారు అనుష్క శెట్టి. అందుకే ఈమెకు కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. 3-4 ఏళ్లకో సినిమా చేస్తున్న స్వీటీ క్రేజ్ మాత్రం అలాగే ఉండడానికి కారణం ఇదే. అంతా బాగానే ఉన్న అనుష్క శెట్టి మాత్రం మునుపట్ల హీరోయిన్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. అనుష్క ఓకే అనాలే గాని ఇప్పటికీ కమర్షియల్ సినిమాలో ఆఫర్స్ క్యూ కడుతూ ఉంటాయి. కానీ జేజమ్మ ఆప్షన్ మరోలా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్స్ వైపు అనుష్క చూడట్లేదు. ఎప్పట్లాగే లేడీ ఓరియంటెడ్ కథల వైపు ఆసక్తి చూపుతున్నారు అనుష్క. ఇతర భాషల నుంచి ఆఫర్స్ వస్తున్నా కూడా వాటిపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదు జేజమ్మ. అనుష్క ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తున్నారు. అదే ఘాతి. అది కూడా ఓటీటీ సినిమా. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇక మలయాళంలో కథనార్ సినిమా చేస్తున్నారు. ఇది 2 భాగాలుగా వస్తోంది. పీరియాడిక్ ఫ్యాంటసీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో జయసూర్య హీరోగా నటిస్తున్నారు. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టితో 5 ఏళ్ల తర్వాత వచ్చి విజయం అందుకున్నారు అనుష్క. ఆ మధ్య భాగమతి 2పై ప్రచారం జరిగింది. కానీ దానిపై క్లారిటీ అయితే రాలేదు. అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2018లో విడుదలై విజయం సాధించింది. దానికి సీక్వెల్ చేస్తే బాగుంటుందనేది మేకర్స్ ఆలోచన. కానీ అనుష్క నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు. మొత్తానికి అనుష్క ప్లానింగ్స్ అర్థం కాకుండా ఉన్నాయి ఇప్పుడు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్, కలర్ఫుల్, ఫిల్మీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.